రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తూళ్లూరులో రైతులు, మహిళలు, దళిత సంఘాలు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐకే జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, కృష్ణా జిల్లా సిపిఐ కార్యదర్శి అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఇచ్చాం కాబట్టి రాజధాని తరలించడానికి వీలు లేదు. మా ప్రాణాలు పోయినా సరే అమరావతి రాజధాని కాపాడుకుంటామనే పేరుతోటి ఉద్యమాన్ని సాగిస్తున్నటువంటి ఈ యొక్క రైతు జేఏసీలో ఉన్నటువంటి ఈ ఊర్లలో ఉన్నటువంటి అన్ని జేఏసీలకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఏ ఉద్యమం అయినా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు సాగుద్ది. కానీ సంవత్సరం పాటు మొక్కబోని దీక్షతోటి ప్రభుత్వం మూర్ఖంగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా చెప్తున్నా ఉన్నటువంటి రైతాంగం మొత్తం పట్టు వదలకుండా అమరావతి రాజధాని మా యొక్క లక్ష్యం అనే పేరుతోటి అనేక మంది రైతులు అనారోగ్యం పాలైనా, గుండె పగిలి చనిపోయినా దీక్షతోటి ముందుకు సాగుతున్నటువంటి వీర వనితలందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం చెవిటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వినపట్టల్లా, ఈ ప్రభుత్వానికి కనపట్టల్లా, ఈ ప్రభుత్వానికి స్పర్శ జ్ఞానం కూడా లేనట్టుగా కనపడతా ఉంది. 360 రోజుల పాటు మనం ఉద్యమం చేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఏంటంటే శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి మన శిబిరాల మీదకి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి రాళ్లు విసిరి కొట్టి ధ్వంసరచన చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తే దానికి కూడా గాంధేయ పద్ధతుల్లో, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో మన యొక్క రాజధాని ప్రాంత రైతులు, రైతు మహిళలు సహనంతో వాళ్ళు చేసినటువంటి అరాచకానికి తిరుగుబాటు దెబ్బ అత్యంత సహనంతో ప్రపంచవ్యాపితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ అరాచకం మౌనంగా మనం ప్రపంచం మొత్తానికి వాళ్ళ అరాచకాన్ని తెలియజేసేటటువంటి పద్ధతుల్లో ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా ఉద్యమాన్ని నిర్వహించిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇన్ని రోజులు